శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ వర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. విద్యార్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధించినట్లు ఆరోపణలున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో వైరల్ అవుతుంది. వేధింపులపై యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విషయం బయటికి రావడంతో విద్యార్థులకు ప్రొఫెసర్కు మధ్య యాజమాన్యం రాజీ కుదిర్చింది. మరోవైపు విద్యార్థులను యాజమాన్యం బెదిరించినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. విద్యార్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధించినట్టుగా అయితే ఆరోపణలు రావడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి ఆడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో వేధింపులపై యూనివర్సిటీ ఉన్నతాధికారులకైతే విద్యార్థులను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విషయం బయటికి రావడంతో విద్యార్థులకు ప్రొఫెసర్కు మధ్య యాజమాన్యం అయితే రాజీ కుదిర్చింది. మరోవైపు విద్యార్థులను కూడా యాజమాన్యం బెదిరించినట్టుగా అయితే సమాచారం అందుతోంది. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపాయి. విద్యార్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధించినటువంటి అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. ఈ విషయం బయటికి రావడంతో అటు విద్యార్థులతో అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్తో కూడా రాజీ కుదిర్చినట్టుగా తెలుస్తుంది యాజమాన్యం. ఈ నేపథ్యంలో మరోవైపు విద్యార్థులకు కూడా బెదిరించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. విషయం బయటికి రావడంతో విద్యార్థులను బెదిరించి ఇద్దరి మధ్య కూడా రాజీ కుదిర్చినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. విద్యార్థులకు ప్రొఫెసర్కు మధ్య యాజమాన్యం అయితే రాజీ కుదిర్చింది. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఘటన ఇప్పుడు కనిపిస్తూ ఉంది. విషయం బయటికి రావడంతో విద్యార్థులకు అలాగే ప్రొఫెసర్కు మధ్య యాజమాన్యం రాజీ కుదిర్చింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీ లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. విద్యార్థులతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడినటువంటి ఆ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం బయటికి రావడంతో అటు విద్యార్థులను అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కు మధ్య యాజమాన్యం అయితే రాజీ కుదిర్చింది. మరోవైపు విద్యార్థులను బెదిరించినట్టుగా కూడా సమాచారం అందుతోంది.